నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చేతన్ వీరమనేని గారు. ఆయన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రీనాల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఆయనతో మాట్లాడి కిడ్నీ వ్యాధుల గురించి, వాటిని రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగుంది. సార్, మనం చూసుకున్నట్లయితే కిడ్నీ వ్యాధులు అనేవి ఈ కాలంలో ఎక్కువగా వింటున్నాం కదా. అసలు ఈ కిడ్నీ వ్యాధులు ఏ విధంగా వస్తాయి? కిడ్నీ వ్యాధులకి చాలా కారణాలు ఉంటాయండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అవి లైఫ్ స్టైల్ డిసీజెస్. సో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఇన్సిడెన్స్ పెరిగే కొద్దీ కిడ్నీ డిసీజెస్ కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది అనమాట. అందుకే ఈ రోజుల్లో మనం కిడ్నీ డిసీజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్లస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కూడా. అన్లెస్ అదర్వైజ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయకపోతే కిడ్నీ డిసీజెస్ మాత్రం తగ్గవు. అంటే ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేది ఈ కాలంలో మెయిన్ కాజెస్ అంటారా? ఈ కాలంలో మెయిన్ కాజెస్ డయాబెటీస్ ఫస్ట్ అండ్ సెకండ్ హైపర్ టెన్షన్. ఓకే. సో మరి డయాబెటీస్ వల్ల ఎలాంటి కిడ్నీ వ్యాధులు వస్తాయి? సో డయాబెటీస్ జనరల్గా మైక్రోవాస్కులర్ అండ్ మ్యాక్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది అనమాట. మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాలని, మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద రక్తనాళాలని. పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ అయినప్పుడు స్ట్రోక్, హార్ట్ అటాక్ లాంటివి వస్తుంటాయి. కానీ చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఐస్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, నరాలు అంటే నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం లాంటివి ఉంటాయి అనమాట. ఆ కిడ్నీస్ ఎఫెక్ట్ అయిందని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే డయాబెటిక్ నెఫ్రోపతికి లీడ్ చేస్తుంది అనమాట. అందువల్ల డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే.